ఫోన్‌పేలో మనకి పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని వచ్చినా కూడా మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చేంత వరకు కూడా మీకు పేమెంట్ మీ అకౌంట్‌లో ఉంది అని చెప్పేసి మీరు వదిలేయకండి. ఆఫ్టర్ మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చిన తర్వాత మాత్రమే పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని రిసిప్ట్ చూపించినా కానీ నమ్మండి. అప్పుడు మాత్రమే నమ్మండి. ఎందుకంటే మాకు తెలిసిన షాప్‌లోని ఒక గోల్డ్ రింగ్ తీసుకెళ్ళి 40,000కి ఒక గోల్డ్ రింగ్ ఎమర్జెన్సీ అని చెప్పేసి తీసుకెళ్లారు. అలాగా ఆ రింగ్‌కి పేమెంట్ ఎలా చేశారంటే ఫోన్‌పే ద్వారా చేశారనమాట. పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని చెప్పేసి ఒక రిసిప్ట్ ఉంటుంది కదా! అది చూపించాడు కూడా. సరే ఎమర్జెన్సీ అంటున్నారు కదా అని చెప్పేసి వెళ్ళిపోమన్నారు. ఒక ఫోన్ నెంబర్ కూడా రిసిప్ట్‌లో రాసుకుంటారు కదా! ఏదైనా తీసుకున్నప్పుడు అది తీసుకున్నారు. ఆ తర్వాత 1 డే తర్వాత అకౌంట్ చూసుకుంటే ఆ అకౌంట్‌లో ఫోన్‌పేలో పడిన మనీ అయితే రాలేదు. ఫోన్‌పే చేసిన మనీ రాలేదు. 40,000 ఉంటాయి కదా! అలా రాలేదనమాట. సరే ఆ ఫోన్ నెంబర్ ఉంది కదా! ఫోన్ నెంబర్ తీసుకున్నాం కదా అని చెప్పేసి ఫోన్ చేస్తే అది రాంగ్ నెంబర్. అలా అని చెప్పి ఇంకా బ్యాంక్‌కెళ్ళి బ్యాంక్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. ఆ యూపీఐ ఐడీ ఉంటుంది కదా! దాని ద్వారా ఎంక్వైరీ చేస్తే అది అసలు ఒక అకౌంటే కాదు, అకౌంట్ లేదు బ్యాంక్‌లో అని చెప్పేసి అన్నారు. సో, ఫోన్‌పే లాంటి ఫేక్ అకౌంట్స్ ఏమైనా ఫేక్ ఫోన్‌పే యాప్స్ ఏమైనా ఉన్నాయేమో ఒకవేళ ఇలా కూడా ఫ్రాడ్ చేస్తున్నారు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పినా కానీ మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ రాకుండా మాత్రం వదలకండి. అందుకని చెప్తున్నాను. సో, బాయ్ బాయ్.